హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాళ సమ్మర్ స్పెషల్ రెసిపీ పచ్చి మామిడికాయతోటి పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మామిడికాయ పులిహోర పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు ఇంకా పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ మామిడికాయ పులిహోర తయారు చేసుకోవటానికి ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడికాయను శుభ్రంగా కడిగి గ్రేటర్ తోటి ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయను స్కిన్తో పాటు గ్రేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్కిన్ పీల్ చేసుకొని కూడా తురుముకోవచ్చు. ఇలా మామిడికాయని తురుముకొని పక్కనుంచుకోవాలి. ఈ మామిడికాయ పులిహోర లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా పల్లీలను వేయించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులు చిటపటలాడేంత వరకు వేయించాలి. పోపు దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చి మామిడికాయలలో విటమిన్స్, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలి. మామిడికాయ తురుమును వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మామిడికాయలోని పచ్చిదనం పోయి ముద్దలా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ మామిడికాయ తురుమును మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి అలాగే మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాలి. కొన్ని మామిడికాయలు బాగా పుల్లగా ఉంటాయి, మరికొన్ని అంత పుల్లగా ఉండవు. అది చెక్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయ తురుమును ఇలా 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పోపును పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి వేసుకోవాలి. పోపును రైస్లో వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇలా పోపు మొత్తం అన్నంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లీలను ఇలా చివర్లో వేసి కలుపుకోవటం వలన పల్లీలు క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి. ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వేసవిలో మామిడికాయను తీసుకోవటం వలన డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటాము. మామిడికాయను తరచూ తీసుకోవటం వలన హార్ట్ ఇంకా స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఆల్రెడీ మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మామిడికాయ పులిహోరని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.